సార్ నెక్స్ట్ టాపిక్ అండి. ఏపీ ఎంపీలు భేష్, తెలంగాణ ఎంపీలకి క్లాస్, దక్షిణాది బీజేపీ ఎంపీలతో పీఎం. రైట్ రాజు గారు, ఆంధ్ర ఎంపీలకు ప్రశంసలు, బీజేపీ తెలంగాణ ఎంపీలకు అక్షింతలు. ఇది ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉదయం ఎన్డీఏ ఎంపీలకి, దక్షిణాది ఎన్డీఏ ఎంపీలకి అల్పాహార విందు ఇచ్చారట. చక్కగా ఇడ్లీ, దోశ, పూరి పెట్టి, అదేవిధంగా కొంతమందికి అభినందనలు, కొంతమందికి అక్షింతలు, ఈ రెండు కూడా చక్కగా వడ్డించటం జరిగిందనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలపైన, అదేవిధంగా బీజేపీ ఎంపీలపైన, జనసేన ఎంపీలను మాత్రం అభినందించారట. మీరు ముగ్గురు కలిసి బాగా పనిచేసుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా చక్కగా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వస్తున్నాయి, భారతదేశంలోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ వైపు పెడుతున్నాయి. దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి పరిపాలన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. పరిశ్రమలు రావటం వలన, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వలన ఆంధ్రప్రదేశ్ గ్రోత్ బాగా అభివృద్ధి చెందుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేటువంటి దాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీలని ఆయన ప్రత్యేకంగా అభినందించడం, చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయట. ఇక అదేవిధంగా తెలంగాణ బీజేపీ ఎంపీలపై మాత్రం ఆయన ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. అసలు మీరేం చేస్తున్నారు, మీలో ఉన్నటువంటి మీకు మనస్పర్ధలు, మీలో ఉన్నటువంటి మనస్పర్ధలు పూర్తిగా అది బీజేపీ పార్టీకి నష్టం చేస్తున్నట్లుగా కనపడుతూ ఉందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఒక రెండు అభిప్రాయాలను వ్యక్తం చేశారట. మీరు అసలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అసలు ప్రశ్నిస్తున్నారా, ఎందుకు ప్రశ్నించటం లేదు, ప్రశ్నించకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దాంతో మొదలుపెట్టి అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికలో డిపాజిట్ కోల్పోవటం ఏంటి, డిపాజిట్ కోల్పోయిన దానికి కారణం ఏంటి అంటే, మీరు 8 మంది ఎంపీలను గెలిచినటువంటి బీజేపీ పార్టీ, గతంలో ఉప ఎన్నికల్లో ఫలితాలు సాధించినటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఘోర ఓటమికి గల కారణం ఏంటి, ఎందుకు అంటే మీలో ఐక్యత లేకపోవటమే దీనికి ప్రధాన కారణమా అనేటువంటి దాన్ని కూడా ఆయన ప్రశ్నించడంతో బీజేపీకి చెందినటువంటి ఎంపీలు, అదే మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఒక్కసారిగా అవాక్ అయిపోవటం, వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన బాగా తెలంగాణ బీజేపీ ఎంపీలమైన ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు, అసంతృప్తి గళం వినిపించారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ ఎంపీలకు మాత్రం షాక్ తగిలినట్లుగా అయింది. అయితే ఇప్పుడే అసలు వాస్తవం ఏంటంటే, తెలంగాణలో బీజేపీ ఎంపీలు అని చెప్తున్నాం, కానీ తెలంగాణ బీజేపీలో 4 పార్టీలతో కలిపినటువంటి బీజేపీ పార్టీ నాయకత్వం కొనసాగుతూ ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒక గ్రూపు, బీజేపీ కాంగ్రెస్ ఒక గ్రూపు, బీజేపీ ఎంఐఎం ఒక గ్రూపు, బీజేపీ ఒక గ్రూప్, అంటే 4 బీజేపీలు తెలంగాణ బీజేపీలో ఉన్నాయన్నటువంటిది నడుస్తూ ఉంది. మరి 4 బీజేపీలు ఉన్నటువంటి ఒక బీజేపీ 4 పార్టీలతో కలిసి ఉన్నటువంటి బీజేపీ మరి ఏ రకంగా ముందుకు వెళుతుంది, ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంది, ఏ రకంగా బలపడుతుంది, ఏ రకంగా విజయం సాధిస్తుంది అన్నటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే అది సాధ్యం కాదు. ఎప్పుడు కూడా ఆ పార్టీ స్టాండ్లో బలంగా ఉంటే, ఆ పార్టీ నిర్మాణం, ఆ పార్టీ యొక్క ఆలోచన, ఆ పార్టీ యొక్క పోరాటం ఐక్యతగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీని చాలా రకాలుగా, చాలా విధాలుగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. దీనికి ఉదాహరణ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికే. ఇది మోదీ గారు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు, ఆయనకి ఎక్కడ తెలుసా అని చెప్పి అందరూ భావించుంటారు. కానీ ఆయన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావించి ఆయన మాట్లాడారంటే నిజంగా ఏ స్థాయిలో నరేంద్ర మోదీ గారు రాజకీయాలను సమీక్షిస్తుంటారు, రాజకీయ పరిస్థితులను గమనిస్తుంటారు. అలాగే తెలంగాణ పట్ల, ఏపీ పట్ల, బీజేపీ నాయకత్వం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల, అసలు ప్రభుత్వాల పట్ల ఎంత
సూక్ష్మంగా ఆయన ఆలోచనలు ఉంటాయి, ఎంత సూక్ష్మంగా అర్థం చేసుకుంటారు, పరిస్థితులను ఎంత సూక్ష్మంగా తెలుసుకుంటారనేటువంటి దానికి అది ఒక ఉదాహరణగా కనపడుతుంది. సరే, ఏదేమైనప్పటికీ బీజేపీ ఎంపీలు మాత్రం, తెలంగాణ బీజేపీ ఎంపీలకు మాత్రం ఇది ఒక హై అలర్ట్. ఎందుకంటే ఇక ఇప్పుడైనా వాళ్ళు జాగ్రత్త పడకపోతే, ఇప్పుడైనా ఐక్యంగా పనిచేయకపోతే, కలిసికట్టుగా పనిచేయకపోతే భవిష్యత్తులో వాళ్ళకి మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది, మరింత ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోదీ గారు ఒకసారి గట్టిగా మాట్లాడారు అంటే దాని తర్వాత దానికి అనుగుణంగా చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటిది గతంలో మనం అనేక రాజకీయ పరిణామాలను గమనించినప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి షాక్ తగిలేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది చర్చనీయాంశం. సరే, ఏదైనా ఇటు ఏపీలో వాస్తవంగా ఏంటంటే ఏపీలో బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ కొంత స్పీడ్గా ముందుకు వెళుతుంది. మరి ఇక్కడ మాత్రం ఎందుకో చాలా ఫలితాలు అలాగే ఉంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉంటే సర్పంచ్ ఎన్నికలు కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు బీజేపీ ఎక్కడ పెద్దగా స్ట్రాంగ్గా, అంటే ఏదో కొద్దిమంది లీడర్లు కొంత స్ట్రాంగ్గా వర్క్ చేశారు కానీ మిగిలిన లీడర్లు ఎక్కడా కూడా అసలు స్ట్రాంగ్గా వర్క్ చేయలేదు. సరే, బీజేపీ వర్క్ చేయలేదంటే ఓకే, కాంగ్రెస్ పార్టీ కూడా వర్క్ చేయట్లేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా వర్క్ చేయట్లేదు. కారణం ఏంటి అని చెప్పని మనం ఆలోచించి ఒకసారి ఎంక్వైరీ చేస్తే గ్రౌండ్లో ఎక్కడైతే పంచాయతీ సర్పంచుల దగ్గరికి లీడర్లు వెళ్తారో, మీరు మాకు 5 లక్షలు ఇవ్వండి, 10 లక్షలు ఇవ్వండి, మాకు ఎంత ఖర్చు అవుతుందని చెప్పి లీడర్లు అడుగుతున్నారని, అందుకోసం అని చెప్పి అసలు లీడర్లు వెళ్ళడమే మానేశారు. అక్కడ గ్రామాలకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నాయి తప్ప లీడర్లుగా ఎవరు వెళ్ళి, లీడర్లుగా ఎవరు నిలబడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని నిలబెట్టి వాళ్ళు ఎలక్షన్ చేయించేటువంటి పరిస్థితి అయితే ఎడా కనపట్లేదు. ఇదొక విచిత్రమైనటువంటి పరిణామం. అంటే కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు అడుగుతారు, బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తే బీఆర్ఎస్ అడుగుతారు, బీజేపీ వెళ్తే బీజేపీ అడుగుతారు. అసలు ఎవరు వెళ్ళకపోతే వాళ్ళు ఎలక్షన్ చేసుకొని వచ్చి వీళ్ళ దగ్గర నుంచుంటారనే ఉద్దేశం. రెండు, బీఆర్ఎస్ వైపు వాళ్ళకి భయం ఏంటంటే బీఆర్ఎస్ పక్కన గెలిచినా కానీ మన దగ్గర ఉండరు, రేపొద్దున డెవలప్మెంట్ కోసం వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోతారు, అందుకని మనం ఎందుకు వెళ్ళాలని చెప్పని బీఆర్ఎస్ వాళ్ళు తప్పుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది, ఎవరు గెలిచినా కానీ రేపొద్దున మన దగ్గరికి రావాలి కదా, మన దగ్గర వచ్చి పని చేయించుకోవాలి కదా, మన దగ్గరికి లాక్కొచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ వదిలేసింది. బీజేపీ వాళ్ళు సరే ఇప్పుడు ఎందుకు వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మనం ఎందుకు అంత స్పీడ్గా ఇచ్చేయటం, మనం చాలా శ్రమ పడినా కానీ ఇప్పుడు ఆ యుద్ధంలో గెలవటం సాధ్యం కాదు, కాబట్టి గెలిస్తే గెలవు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వదిలేశారు. ఈ మొత్తంగా అంటే ఎవరు ఎన్నికల విషయంలో, స్థానిక పంచాయతీ ఎన్నికల విషయంలో వ్యూహాత్మకంగా చాలా బలంగా మాకు నెంబర్ గెలవాలి, మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం అనిపించుకోవాలి, పార్టీ బలోపేతం చేయాలనేటువంటి విషయంలో ఎవరు అంత స్పీడ్గా అంత యాక్టివ్గా పనిచేయలేదు అనిపించింది. అందులో బీజేపీ కూడా ఒకటిగా ఉందేమో అనిపిస్తుంది. సరే, ఏదైనా కానీ మోడీ గారికి తెలంగాణ బీజేపీ పట్ల ఒక సరైన అభిప్రాయం లేదనేటువంటిది వచ్చిన తర్వాత ఇకనన్నా జాగ్రత్త పడతారేమో చూడాల్సిన అంశం ఉంది. ఈ అంశానికి సంబంధించి శిరీష్ ఉన్నట్టున్నాడు. శిరీష్, ఏంటి మొత్తానికి ఏపీ ఎంపీలకి అభినందనలు, బీజేపీ తెలంగాణ ఎంపీలకి అక్షంతలు, ఏంటి అసలు ఏం జరిగింది, మోదీ గారు ఏమన్నారు, అందుట్లో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి? ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు సాయంత్రం బీజేపీ అంటే ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలందరికీ మోడీ గారు ఆయన తన నివాసంలో డిన్నర్ అనేది కూడా ఇవ్వబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీలతో పాటుగా ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలను గత కొద్ది రోజులుగా కలుస్తున్నారు. నిన్న కర్ణాటకకు సంబంధించిన ఎంపీలను కలిశారు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన ఎంపీలను కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయపరమైన అంశాలంటూ కూడా చర్చకు రావడం జరిగింది. అయితే రాష్ట్రంలో, తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు అనేది ప్రజలను చాలా అసంతృప్తికి గురిచేసింది. అంటే ప్రజలు ఓటు వేసే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఓటును స్వీకరించే పరిస్థితుల్లో లేరు, కానీ పార్టీని బలోపేతం చేసే పరిస్థితుల్లో కానీ లేరు. అంటే ఇప్పటికీ దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధమైన ప్రయత్నం అనేది కూడా జరుగుతుంది. మీరు అన్నట్లుగా 4 బీజేపీ శాఖలన్నిటి కూడా ఉండడం, ఉన్న 8 మంది ఎంపీల్లో ఎవరికీ కూడా సఖ్యత అనేది కూడా లేకపోవడం, 8 మంది ఎమ్మెల్యేలు కూడా అదే తీరున కూడా ఉండడంతో బీజేపీ అధినాయకత్వం సీరియస్ కావడంలో ఎలాంటి తప్పు లేదన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. సో ముఖ్యంగా ఈ సందర్భంగా ఆయన ఒక అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. తెలంగాణలో హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం తరఫున ఒకే ఒక ఎంపీగా తెలంగాణ నుంచి ఉన్నారు. సో అలాంటి ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైనా కూడా ప్రజా సమస్యలపైన కానీ, నియోజకవర్గ సమస్యలపైన కానీ, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలపైన కానీ చాలా యాక్టివ్గా కూడా స్పందిస్తారు. కానీ అలాంటి యాక్టివ్నెస్ అనేది తెలంగాణ బీజేపీ ఎంపీల్లో లేదు. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్తూనే చాలా అంశాలను కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలి. మీరు అన్నట్లుగా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో చూసినట్లయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ 80%
స్థానాల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ ఒక 350 నుంచి 400 స్థానాల్లో విజయం సాధించే దిశగా వెళ్తుంటే ఇతరుల కంటే బీజేపీ తక్కువ స్థానాల్లో విజయం సాధించడం కూడా జరిగింది. సో ఇలా అయితే 2028లో పార్టీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎలా మారగలుగుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ సమర్థవంతంగా అడ్డుకొని దేశంలో 3వసారి వరుసగా అధికారాన్ని కూడా చేపట్టింది. సో అలాంటి పరిస్థితి అనేది కూడా తెలంగాణలో లేకపోవడం పట్ల అధినాయకత్వం చాలా అసంతృప్తిగా ఉంది. సో రానున్న రోజుల్లో ముఖ్యంగా దక్షిణాది పైన తెలంగాణ పైన బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం అదే సందర్భంలో ఆంధ్రాకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన ఆయన ప్రశంసల జల్లు అనేది కూడా కురిపించడం జరిగింది. నియోజకవర్గాల సమస్యలు అయితే ఏమి, ప్రజా సమస్యలు అయితే ఏమి, లేకపోతే దేశ సమస్యలు అయితే లేదా ముఖ్యమైన అంశాలపైన కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలు చాలా యాక్టివ్గా ఉంటూ చాలా లోక్సభలో జరిగే చర్చల్లో కానీ రాజ్యసభలో జరిగే చర్చల్లో కానీ లేదంటే ప్రజా సమస్యలకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో కానీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనేది చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటున్న పరిస్థితి. అలాంటి ప్రభుత్వాన్ని మనం తెలంగాణలో కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటి నుంచి మీరు కష్టపడి పనిచేయండి అని చెప్పేసి కూడా నాయకులకు హితబోధ చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత దీనికి సంబంధించి ఏ ఒక్క బీజేపీ ఎంపీ కూడా నోరు విప్పి ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. అంటే ఇలా మోడీ గారు క్లాస్ స్పీకర్ అన్న విషయాన్ని ఖండించలేదు, అదేవిధంగా ఇలా చెప్పారు అన్న విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేయలేదు. సో ఈ నేపథ్యంలో మోడీ క్లాస్ తీసుకున్న తర్వాత అయినా తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు అనేది కూడా వస్తుందా, లేదా వాళ్ళు సెటరేట్ అవుతారా, ప్రజల్లోకి వెళ్తారా, పనిచేస్తారా, పార్టీని బలోపేతం చేస్తారా, 2028 నాటికి ప్రత్యామ్నాయంగా మారుస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. యా శిరీష్, అంటే మరో పక్కన ఏదైనా సరే మరి కాంగ్రెస్ కి ఈక్వల్ గా మనం కూడా బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నా కూడా ఎందుకని మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు అని కూడా మోడీ క్లాస్ లాగినట్టు తెలుస్తోంది శిరీష్? ఎగ్జాక్ట్లీ కనపడుతుంది అది. ఎందుకనంటే మన జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ఏ ఉంటున్న పరిస్థితి ఉంది, కానీ బీజేపీ ఎదిగే పరిస్థితి అనేది కూడా కనపడడం లేదు. దీనికి సంబంధించి ముఖ్య నేతను అడిగినప్పుడు మాకు అక్కడ క్యాడరే లేదు, మాకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లే రాలేదు, సీట్లే రాలేదు, అలాంటప్పుడు మేము ఎలా గెలుస్తామంటే అంటే ఎంపీ విషయానికి వస్తే గెలిచారు, అంటే మోడీ బొమ్మ మీద గెలిచినట్టు. మరి ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎందుకు గెలవలేదన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఇచ్చే సమాధానం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితి అనేది ఉంటే తెలంగాణలో బీజేపీ ఎప్పుడు బలపడుతుంది అంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, అంటే ఈవెన్ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా మేము గెలుస్తామని చెప్పేసి కూడా అమిత్ షా లాంటి వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. సో అలాంటిది అసలు బీజేపీకి ఎంట్రీ లేని చోట్లలో కూడా బీజేపీ పాగా వేస్తుంటే దక్షిణాదిలో అవకాశం ఉన్న చోట బీజేపీ పాగా వేయలేని పరిస్థితుల్లో ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో నాయకుల యొక్క ప్రవర్తనలో కానీ పార్టీ పరిస్థితిలో కానీ మార్పు వస్తే తప్ప అక్కడ ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు లేవు. సో మోడీ గారి క్లాస్ తర్వాత అయినా మరి వాళ్ళు టాప్ గారి వేసి కొంత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్ళి బలంగా పనిచేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ శిరీష్.